వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతాం. దేవుడు మన హెచ్చరిక చేస్తున్నాడు. మన హెచ్చరిక చేస్తున్నప్పుడు మన జీవితం ఎట్లా ఉంది? ఈ వాడు వేసేటండి ఈ మూడు మాయోపాయాల్లో దేనిలోనూ మనం చిక్కుకోకుండా ఉన్నామా అని ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకొని, నేను కరెక్ట్గానే ఉన్నాను, అట్లేను, ఎటు ధన వ్యామోహం లేను, సేవలోనే నమ్మకంగా ఉన్నాను అనుకొని ఆ రీతిగా మనము సేవ చేసే స్థానంలోకి రావాలి. కాబట్టి దీనిగా మనం వదిలిపెట్టుకోవాలి. టైం అయిపోయిందా? సరే, ఒకే ఒక వ్యక్తి మీకు చెప్పేసి బైబిల్ చేయొద్దు. బైబిల్లోనే పాత నిబంధనలో రాజుల గ్రంథంలో ఇద్దరు దైవజనులు ఉన్నారు. ఒక ఆయన మెయిన్ పాస్టర్ గారు, రెండు ఆయనము అసిస్టెంట్ పాస్టర్ గారు. ఎంతమంది? ఇద్దరు ఉన్నారు. ఒక ఆయనము మెయిన్ పాస్టర్ గారు, రెండు ఆయన అసిస్టెంట్ పాస్టర్ గారు. మెయిన్ పాస్టర్ గారి దగ్గరికి ఒక అతను కృష్ణవేలతో వచ్చాడు. వస్తే దేవుడు అతన్ని ప్రేమించి దైవజనుల ద్వారా అతన్ని స్వస్థపరిచాడు. అంతకీ దైవజనుడు ఎవరంటే ఎలీషా గారు, గేహాజీ. ఈ కృష్ణవేది కలిగిన వ్యక్తి ఏమో నయమాను ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా ఆ నయమాను కలిగినట్టు కృష్ణరోగాన్ని బాగు చేశాడు. అతను అంతగానో సంతోషపడి, ఒక దేశానికి సైన్యాధిపతి కదా, ఎంతో విలువైనటువంటి వస్తువులు, గిఫ్ట్లు ఉంటాయి. అటువంటి వాటిలో 2 విలువ కలిగినటువంటి తిరిగి ఆ గిఫ్ట్ని ఎలీషా గారి దగ్గర తీసుకొచ్చాడు. అదేంటంటే వెండి ఒకటి, విలువైనటువంటి బట్టలు ఒకటి. ఈ 2 తీసుకొని ఎలీషా గారి దగ్గరికి వచ్చేసి ఎలీషా గారికి వర్తమానం పంపించాడు. అయ్యా, నీ మాట వల్ల నేను బాగుపడ్డాను. కాబట్టి నేనెంతో సంతోషంగా ఉన్నా. ఈ రోజున ఈ సంతోషకర సమయంలో నీకు కొంత గిఫ్ట్ ఇద్దామని నేను తీసుకొచ్చాను. కాబట్టి దయచేసి నేను తీసుకొచ్చినటువంటి బహుమతి తీసుకోమని ఎలీషా గారికి కబురు పంపించాడు. ఎవరు? నయమాను గారు పంపించే ఎలీషా గారు అంటాడు కదా, నువ్వు బాగుపడ్డావు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, నువ్వు క్షేమంగా వెళ్ళు, సమాధానంగా వెళ్ళమని కబురు పంపిస్తాడు ఎలీషా గారికి. పంపిస్తే ఆయన పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్ పాస్టర్ గారు ఉన్నారే, ఎవరైనా గేహాజీ గారు, ఆయన ఏం చేశాడు? ఈయనకు పిచ్చా చేద్దామా, ఆయన బతకడం చేత కాదు, నన్ను బతకడం చేత కాదు, ఆయన తీసుకోపోయాడు. కనీసం నేను పేదవాడిగా ఆయన నమ్ముకున్నాను. మరి కనీసం నన్న మాట నన్ను అడగాలిగా అని ఆ చేసుకొచ్చినట్టు గిఫ్ట్ నాకు ఇచ్చే నేను తీసుకుంటాను కదా అనుకొని ఎలీషా గారు పొమ్మంటే నయమాను రథంకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన సమయంలో వెంటనే గేహాజీ ఏం చేశాడు? వెంటనే పరిగెత్తుకుంటూ అతను వెంబడించి జాగ్రత్త అతను ఆపి ఎలీషా గారి దగ్గరికి దూర ప్రాంతం నుంచి కొంతమంది శిష్యులు వచ్చారు. కాబట్టి మీరు తీసుకొచ్చినటువంటి గిఫ్ట్లు కొన్ని తీసుకున్నామన్నాడు. అందుకోసం నన్ను పంపించారు. ఈ సంగతాన్ని నయమాను గారికి గేహాజీ చెప్తాడు. అతను అంతగానో సంతోషపడి కొంత అడిగితే కొంచెం మతం తెచ్చుకోమని చెప్పేసి ఆ నయమాను అతన్ని చెప్తే అతను అంటాడు కదా, నేను అడిగిన వరకు నాకు ఇచ్చే చాలని చెప్పేసి అతను ఇచ్చినటువంటి తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడో దాచిపెట్టుకొని ఏమి తెలియని వాడిగా ఎలీషా గారి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఏం తెలియనటువంటి వాడిగా వచ్చి నిలబడితే ఎలీషా గారు ఆల్రెడీగా 2 ఆత్మల పవర్ కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆయన ఉంటేనే గేహాజీని గమనించి, గేహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే అతను వెంటనే కనీసం జరిగిందని అప్పుడని చెప్పాడా? అప్పుడు చెప్పాలి, నేను అడిగేదన్నా నీ వెనకే ఉన్నాను కదా అని అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్తే ఎలీషా గారు అంటాడు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలియదు అనుకున్నావా? నేను వద్దని నేను అతను పంపించా. ఎందుకు పంపించావు నీకు తెలుసా? ఇతరాల ప్రజలలో కూడా శోభన దేశంలో బయలుదేవతని అత్యాసంగా పూజిస్తూ అందరూ నశించిపోతున్నారు. అటువంటి ప్రజలను దేవుడి వైపు మళ్లించాల్సిన భారతదేశంలో పనిలో నేనున్నా.
నా శిక్షణ నువ్వు కూడా అది తెలుసుకొని ఆ శిక్షలో ఉంటాను నేను మెలపడి నూరుకుంటే నాకు చెప్పకుండా పెట్టకుండా నా పర్మిషన్ లేకుండా నువ్వు వెళ్ళిపోయావు. ఎంత తెచ్చున్నా నాకు తెలుసు, ఏమేమి తెచ్చున్నా మొత్తం కూడా నాకు తెలుసు. నేను తీసుకుని ఏంటంటే నేనన్నా చూస్తున్నాండి, లేదంటే నీకే అనిపించాను కదా. నువ్వెందుకు దాని కొరకు నువ్వు ఆశపెట్టావు, ఎందుకు ఈ లోక సంబంధమైన ధనం కోసం ఆశపెట్టావు అని వెంటనే అతను శపించేశాడు. ఎవరిని? దేహాది మీద శపించేశాడు. ఏమని శపించాడు? నయమాలకు పోయినటువంటి కృష్ణులోకము నీకు వచ్చును కాకన్నాడు. వెంటనే వచ్చింది. రైతుల హల్లెలూయా. ఏమైపోయాడు అతని పరిస్థితి? ఏమైంది? కొత్త కృష్ణుడు వచ్చింది. ఆశీర్వాద కాలం నుండి ఎలీషా గారి తర్వాత దేశంలో ఒక ప్రముఖమైనటువంటి దావీదుగా ఉండవలసినటువంటి గేహాజీ ఏ స్థాయిలోకి వచ్చాడు? సైకిల్ రోగంలోకి వచ్చాడు, చాకుగ్రస్తున్న స్థితిలోకి వచ్చాడు. ఏమోసించి చేసుకున్నాడు అతను? ధనాన్ని ఆశించి, ధన వ్యామోహంతో ధనాన్ని ఆశించి ఆ స్థితిలో చేసుకున్నాడు. కాబట్టి ఈ రోజున మనమైన మనం గమనించుకొని మన బాధ్యత ఏంటి? ఇలా మనం చెప్పుకున్నాం. ఎన్నిక లేనటువంటి వారమైన మనల్ని నమ్మదగినటువంటి మనల్ని దేవుడు మనల్ని నమ్మి యోగ్యత కలిగినటువంటి వారిగా రాజులైనటువంటి ఏకైక సమూహం దేవుడు మనల్ని చేసి ఆయన గొప్ప పని మనకి ప్రభు మనకి ఇచ్చాడు. తప్పకొట్టండి. రైతులకు హల్లెలూయా. అంత గొప్ప పని మనకి ఇచ్చే వరం చేతను సాయంత్రానికి వెళ్ళేటండి. ఈ 3 వారాల్లో ఈ మాయోపాయంలో చిక్కుకోండి, జైల్లో విధానంలో తప్పనిసరిగా చిక్కుకోండి. ఇలా చిక్కుకోకుండా దేవుడు మనకి ఇచ్చిన పని చాలా గొప్ప పని. ఏమైనా కదా అది అంటాడు, ఈ పని చాలా గొప్పదని అంటాడు. అది దేవుడి పని జరిగి అట్లాగా ఏమైనా కలిగినటువంటి అనుభవాన్ని మనం కూడా కలిగి దేవుని పనిలో నమ్మకంగా భాగవతం మనం చేస్తే ఇలా మనం చెప్పుకున్నాం. దేవుడు మనకు పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థానం ఉంచుతాడు, గొప్ప బహుమతులు ఇస్తాడు, ఎంతో గొప్ప జీతాలను. అటువంటి ఉన్నతమైన స్థానంలోకి మన అందరూ రావాలని ప్రభు మనం కోరుకుంటాడు. ఆ రీతిగా దేవుని పైన నమ్మకం మనం చేస్తే దేవుడు ఏమంటాడు? మనల్ని అలా నమ్మకమైనటువంటి దాసులు అంటాడు. ఎంతో గొప్ప భాగ్యం. సర్వాధికారులు దేవుని చేత అంత మంచి మాట మనం అనిపిస్తున్నట్టే ఎంత గొప్ప భాగ్యం అండి. అంత గొప్ప భాగ్యాన్ని మనందరూ కూడా పొందుకోవాలని ఈ లోక సంబంధమైన ధ్యానం వైపు మనం చూడకుండా దేవుడు మాకు ఇచ్చిన పని గొప్పగా తెలుసుకొని భారభద్రంగా మనస్ఫూర్తిగా ప్రజల కొరకు మనం ప్రయాసపడదాం. రచించుకునే దాటుల కొరకు భారభద్రంగా ప్రార్థన చేద్దాం, వాక్యం అందిస్తాం. అటువంటి గొప్పడానికి ప్రభు మనల్ని నడిపించి జీవించను కాక మాటలు జీవించ